నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. సుపరిపాలనలో తొలి అడుగు రాయవరంలో ఎమ్మెల్యే వేగుళ్ల పర్యటన. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన రాయవరం గ్రామంలో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం పట్ల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నేతృత్వంలో అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. 2019లో వారు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఉదాహరణకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి బిడ్డకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ఆ తర్వాత దాన్ని కేవలం తల్లికి ఒక్కరికే పరిమితం చేసి ఎందుకు మాట మార్చారని నిలదీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి పనులు మొదలయ్యాయని, ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో ప్రజలందరి సహకారం, దీవెనలు కూటమి ప్రభుత్వానికి ఎంతో అవసరమని కోరారు. మీ ఆశీస్సులతో 100% హామీలను నెరవేరుస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. అందుచేత ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఒకటే, మీ అందరి సహకారం, మీ అందరి దీవెనలు ఈ కూటమి ప్రభుత్వానికి కావాలని, మీ ఆశీస్సులతో ఖచ్చితంగా 100% హామీలను నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.